మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథం 114వ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది. కేవలం 8 వచనాలు కలిగినటువంటి ఈ కీర్తన మన పితరుల కాలంలో జరిగిన అద్భుత ఆశ్చర్యక్రియలను వివరిస్తుంది. కొన్ని ప్రశ్నలు ఇక్కడ ప్రకృతికి సంధింపబడుతున్నాయి. సముద్రమా, నీవు పారిపోటుకు నీకేమి తటస్థించినది? యోర్ధాను, నువ్వు వెనుకకు మలుటకు నీకేమి తటస్థించినది? కొండలారా, మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా, మీరు గొర్రెపిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? ఇలాగన ఎప్పుడు జరిగింది అని ఆలోచిస్తున్నారా? క్రమంగా నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనంలో ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి మన పితరులైన ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రమును చేరినప్పుడు దేవుడైన యెహోవా ఆజ్ఞాపించగా మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేశాను. అందుకే ఆసాపు తన కీర్తనలో ఇలా అంటూ ఉన్నాడు. 77వ కీర్తనలో 16వ వాక్యం, దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను, అగాధ జలములు గజగజలాడెను. 400 సంవత్సరాలకు పైగా బానిసలుగా ఉన్న ఈ ప్రజల్ని నేను ఎందుకు పోనించానా అని ఫరో తన సైన్యంతో తిరిగి ఇజ్రాయేలును బందీగా తీసుకెళ్ళడానికి వారిని తరుముతున్నప్పుడు, ముందుకు సాగేదానికి ఇక త్రోవలేక ఆ మహాసముద్రం ఎదుట నిలిచి దేవుని ప్రజలు వెలిపిస్తున్నప్పుడు కీర్తనకారుడైన దావీదు అంటాడు 103వ కీర్తనలో, ఆయన మోషేకు తన మార్గము తెలియజేసెను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. ఇలాంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఇక ముందుకు సాగేదానికి త్రోవే లేకుండా సమస్తము మూయబడిన సమయాల్లో ఆయన త్రోవలను కలగజేస్తాడు, తన మార్గమును నీకు బయలుపరుస్తాడు. మోసే నాయకత్వం ముగిసిన తర్వాత దైవజనుడైనటువంటి యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు యెహోషువతో ఇట్లా, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు నువ్వు తోడై ఉందునని ఇజ్రాయేల్ అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులెత్తి నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. మోసే ఎదురుగా ఉన్న సవాలు ఎర్ర సముద్రం అయితే, యెహోషువ ఎదురుగా ఉన్నటువంటి సవాలు గట్లెక్కి పాడుతున్నటువంటి యోర్ధాను నది. అయితే మందసాన్ని మోస్తున్నటువంటి యాజకుల పాదాలు యోర్ధాను నీళ్ళకు తగలగా పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారేతాను నొద్ద ఉన్న ఆదామను పొరమునకు దగ్గర ఏకరాశిగా నిలిచింది. పారుతున్నటువంటి నీరు వెనక్కి మరలి గోడలాగా నిలిచిపోయింది. అది ఎర్ర సముద్రమైనా, అది యోర్ధాను నది అయినా తన ప్రజలు ఆరిన నీళ్ళలో దాటగలిగారు. మన పితరులకు దేవుడు తానిచ్చిన వాగ్దాన దేశమైన కనానుకు ప్రయాణిస్తున్నప్పుడు మార్గ మధ్యములో వారికి ఎదురైనటువంటి కఠినమైన సమస్యల మధ్యలో దేవుడిచ్చినటువంటి పరిష్కారం ఇది. మరి రక్షణ పాత్ర చేతిపుచ్చుకొని వాక్యానుసారంగా జీవిస్తూ మన వాగ్దాన దేశమైనటువంటి పరలోక ప్రయాణంలో ముందుకు సాగుతుండగా ఎదురవుతున్నటువంటి సమస్యలన్నిటి మధ్యలో ప్రభువు అలాంటి అనుభూతులు ఇస్తాడు మనకు. అయితే ఇక కొండలు, గుట్టలు పొట్టేల్లాగా మారటం ఏంటి, లేదా గంతులేయటం ఏంటి, చప్పట్లు కొట్టడం ఏంటి? సాధారణంగా బైబిల్లో పర్వతాలు, శిఖరాలు అనేవి ఎప్పుడు కనబడినా అవి ఓ గొప్ప బలమైనటువంటి ఆధారానికి సూచన. ఈ సందర్భంలో దేవుని ప్రజల్ని అడ్డగించేటువంటి ఒక బలమైన పర్వతం ఇది. ప్రవక్త అయినటువంటి జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయంలో 7వ వచనంలో యెహోవాగేలా మాట్లాడుతున్నాడు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి అవుదువు. జెరుబ్బాబెలు ద్వారా తనకు గొప్ప కార్యం చేయబోతున్నాడు. అయితే అక్కడ అడ్డుగా నిలుస్తున్నటువంటిది వ్యవస్థలు, ప్రభుత్వాలు, మనుషులే. అయితే వాటిని ఓ గొప్ప పర్వతమా అని పిలుస్తున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు కూడా మత్తయి సువార్త 21వ అధ్యాయంలో త్రోవ పక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టు ఫలములివ్వని అంజూరపు చెట్టును ఆయన శపించినప్పుడు ఒక్క దినములోగా అది వేళ్ళతో సహా ఎండిపోతే శిష్యులు అది గమనించి ఆశ్చర్యపోతున్నప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి? ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువుగా కానీ చెప్పినడలా అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారి విశ్వాసము, వారి ప్రార్థనా జీవితం మరింత బలముగా ఉండేట్టుగా కొండల గురించి మాట్లాడుతున్నాడా, అడ్డుగా ఉన్న సమస్యల గురించి మాట్లాడుతున్నాడా? విత్ ప్రేయర్స్ బై ఫెయిత్ యు మస్ట్ సే. ప్రార్థించి, విశ్వసించి అడ్డుగా ఉన్న పర్వతంతో నువ్వు చెప్పాలి, ఇలాగ నా అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతూ వెళ్తున్నాయి. ఆయన బండను నీటి మడుగ్గాను, చెకుముకి రాతి బండను నీటి ఊటగాను చేశాడు. వీటన్నిటికీ ప్రాముఖ్యమైన అంశం ఒకటి ఉంది ప్రారంభ వచనాల్లో.
ఐగుప్తులో నుండి ఇజ్రాయేలు అన్యభాష గల జనుల్లో నుండి యాకోబు బయలువెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇజ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. సముద్రము అది చూచి పారిపోయింది, యోర్దాను నది వెనకకు మళ్ళింది. కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రెపిల్ల వలెను గంతులు వేసెను. ఏది చూసి? ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. అక్కడ కేవలం యూదా ఇజ్రాయేలు ప్రజలు కాదు ఈ పరిస్థితులు కనబడింది. యూదా ఏమో పరిశుద్ధ స్థలంగా మారాడు, ఇజ్రాయేలు దేవుని రాజ్యంగా మారాడు. పాఠం వింటున్నటువంటి నీ జీవితంలో ఇటువంటి అనుభవాలు గున్న నువ్వు నడిచేదానికి నీ వైపు నుంచి చేయగలిగినటువంటి పని ఏంటి? యూ మస్ట్ బీ హిస్ శాంక్చురీ, హిస్ డ్వెల్లింగ్ ప్లేస్. ఆయనకు నీవు నివాస స్థలముగా, పరిశుద్ధ స్థలముగా మార్చబడాలి. నీవు ఆయనకు ఒక రాజ్యముగా మార్చబడాలి. అందుకే పేతురు భక్తుడు మాట్లాడుతూ తన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో రాజులైన యాజక సమూహముగా పిలువబడినాము అంటూ, ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయితిమి, ఏర్పరచబడిన వంశం, దేవుని సొత్తైన ప్రజలు. అలాగే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేదివి. జరుగుతున్నటువంటి అద్భుత ఆశ్చర్యక్రియలు, గతంలో జరిగినటువంటి విషయాలు కూడా ఏదో మన శక్తి సామర్థ్యాలను బట్టి, మన నీతి భక్తిని బట్టి కాసుమా, ఆయన నివాస స్థలముగా, పరిశుద్ధ స్థలముగా మనం మార్చబడి, ఆయనకు ఒక రాజ్యముగా మనం మలవబడి, ఆయనతో కూడి నడుస్తుండగా మనతో కనబడుతున్నటువంటి ఆ దేవుని సన్నిధి సముద్రాలని చీల్చేదానికి, నదుల్ని ఎండగట్టేదానికి, పర్వతాలని చదును చేసేదానికి కారణమవుతోంది. ఆత్మీయతలో నీ అనుభవాలు మారుతూ ఉండగా భౌతికంగా నీ పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. దేవుని ఆత్మచేత బలముగా మీరు నడిపింపబడవాలని నా ప్రార్థన. కృప మీకు తోడైనుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.